ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా కొన్ని ఐటమ్స్తోనే ఈ పబ్బియ్యం రెసిపీ అనేది ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆకలి ఆత్మ. ఫస్ట్ మనం పప్పుని రైస్ని నానబెట్టుకోవాలి. నానబెట్టుకోవడానికి నేను గ్లాస్తో మెజర్ చేస్తున్నాను. గ్లాస్కి 3/4 రైస్ తీసుకున్నాము అండ్ 1/4 పప్పు తీసుకున్నాము. ఏ పప్పు అంటే పచ్చి శనగపప్పు. సో తాలింపులో వేస్తాం కదా, ఆ పప్పు మనం తీసుకున్నాము. సో ఇదేంటంటే క్లీన్గా 2-3 టైమ్స్ వాష్ చేసేసాక ఇప్పుడు మనం 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాం. సో మనం 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో దీన్ని 30 minutes to 1 hour పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని ఒక కుక్కర్ తీసుకుని 2 to 3 tablespoons ఆఫ్ ఆయిల్ వేసుకుని కొంచెం వేడెక్కాక దానిలో పచ్చెనగపప్పు, ఆవాలు 1 స్పూన్ అండ్ జీలకర్ర 1 స్పూన్ కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఎండుమిరపకాయ 1, పచ్చిమిరపకాయలు 4 to 5, ఉల్లిపాయ 1, కరివేపాకు. సో ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలి. జస్ట్ 1 minute ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా రైస్ని, పప్పుని వాటర్ వేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా. సో మెజర్మెంట్ చేసి మనం వాటర్ వేసాము. ఆ వాటర్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేసుకోక్కర్లేదు. సో ఇప్పుడు ఆ వాటర్ ప్లస్ ఆ రైస్, పప్పు కుక్కర్లో వేసేసుకుని ఒకసారి మనం అన్నీ ఇలా మిక్స్ చేసుకుని మనం ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి తగినంత మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాం. సో యాడ్ చేసుకున్నాక మనం కుక్కర్ మూత పెట్టేసుకుని విజిల్ పెట్టేసుకున్నాం. 2 to 3 విజిల్స్ రావాలి. విజిల్స్ వచ్చేసినాయి. ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూస్తున్నాను. సో మనం పబ్బియ్యం రెసిపీ ఈజ్ రెడీ. సో చాలా టేస్టీగా మనం బయట తెచ్చుకోవాల్సిన ఐటమ్స్ అంటూ ఏమీ లేవు. జస్ట్ ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనం ఎంతో టేస్టీగా అందరికీ నచ్చే రెసిపీ అనేది ఇలా తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని తినేయటమే అనమాట. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆకలి ఆత్మ.